హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 ఏపీ సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో నేను మార్నింగ్ కూడా చేశాను. అప్పుడు వాళ్ళు పెట్టి డిలీట్ చేశారు. సో మళ్ళీ యాడ్ చేశారు. ఎవరైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చూసుకోండి, లేకపోతే మీరు దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవచ్చు. అక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ నేను చెప్పాను. సో అదేవిధంగా ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కట్ ఆఫ్. సో, నేను అందరికి ముఖ్యంగా చెప్పేదేంటంటే చూసే ముందు ఒక డిస్క్లైమర్ లాగా అనుకోండి. సో, కట్ ఆఫ్ ఇప్పుడు మీరు తెలుసుకొని మీరు టెన్షన్ పడ్డంత మాత్రాన రాదు. అండ్ ఒకవేళ ఆనందపడ్డంత మాత్రాన పోదు. సో, కట్ ఆఫ్ మీకొచ్చేదుంటే ఖచ్చితంగా వస్తుంది ఎలాగైనా. అండ్ ఈ కట్ ఆఫ్ ఎవరికంటే ఎవరైతే నన్నెప్పుడు అడుగుతూ ఉంటారో, బిలీవ్ చేస్తూ ఉంటారో మన నీట్ హ్యాండ్ ఛానల్‌ని అండ్ నన్ను వాళ్ళ కోసం. సో, మాకు తెలుసు ఇంత కట్ ఆఫ్ ఉంటుందా? ఇలా ఉంటుందా? మేము అలా చూసాం, ఇలా చూసాం అన్న వాళ్ళకి కాదు. సో, ఎవరైతే నమ్మకం ఉంటుందో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి చెప్పడానికే నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. సో, వాళ్ళ కోసమైతే చాలా వర్కౌట్ చేసి చేసిన కట్ ఆఫ్ ఇది. ఆ వర్కౌట్ ఏంటనేది కంప్లీట్ వీడియో అయితే ఇది. కొద్ది ఎక్కువ లెంత్ ఉంటుంది. కానీ మీకు అర్థమైపోతుంది. ఈ ఒక్క వీడియోతో కంప్లీట్‌గా మీకు అసలు కట్ ఆఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చో అర్థమైపోతుంది. చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది వీటి వల్ల. సో, ముఖ్యంగా ఈ కట్ ఆఫ్ కోసమైతే నేను చాలా వర్కౌట్ అయితే చేశాను. ఏం చేశానని చూసే ముందైతే ఫస్ట్ ఏయూ సంబంధించినటువంటి నా ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ చూడబోతున్నాం. సో, మీరు మళ్ళీ కామెంట్‌లో నాకు ఈ మార్క్స్‌కి వస్తుందా సార్? ఈ మార్క్స్‌కి రాదా సార్? అని అడగకండి. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా అదే కట్ ఆఫ్ మీద వీడియో. మీకు కంప్లీట్‌గా చూసి అది చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు చూడకుంటే అడిగితే నేను మళ్ళీ మళ్ళీ అదంతా లిస్ట్ చెక్ చేసి చెప్పాలంటే కష్టం. సో, ఇప్పుడు మీరు చూడండి ఒకసారి ఏయూకి సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్. ఓపెన్ కట్ ఆఫ్ ఈసారి మెరిట్ లిస్ట్ ప్రకారం చూసినట్లయితే ఓ ఓపెన్ అయితే డైరెక్ట్ చెప్పేస్తున్నా 600-605 ఉండే అవకాశాలైతే ఉన్నాయి. కొంచెం తగ్గొచ్చు +/- 2, 3 ఆర్ +/- 2, 3. సో, కొంచెం తగ్గొచ్చు, పెరగొచ్చు. ఇదే ఉంటుందని చెప్పట్లేదు. ఇది నా అభిప్రాయం అండ్ ఇది నా క్యాలిక్యులేషన్. సో, ఇదే ఉంటుందని చెప్పట్లేదు. ఇది నా అభిప్రాయం. ఇది నా క్యాలిక్యులేషన్. సో, నా క్యాలిక్యులేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఆ క్యాలిక్యులేషన్ ఏంటో కూడా మీకు నేను చెప్తాను. సో, నెక్స్ట్ మనం చూసినప్పుడు బీసీఏ. బీసీఏ కట్ ఆఫ్ ఏ విధంగా చేశామంటే మనకు 2023లో బీసీఏలో 2020 ర్యాంక్ వరకు సీటొచ్చింది. 2023లో 220 ర్యాంక్ వరకు ఓన్లీ బీసీఏ వాళ్ళను సెపరేట్ చేస్తే 220 వరకు ర్యాంక్ వరకు వాళ్ళకి సీటొచ్చింది. కానీ బీసీఏలో ఉన్న సీట్లెన్ని తెలుసా? 124 మాత్రమే. కానీ మిగతా వారంతా ఎక్కడెళ్లారు అంటే వాళ్ళంతా ఓపెన్‌లో కొందరెళ్లారు, ఆల్ ఇండియాలో కొందరెళ్లారు, తెలంగాణకు కొందరెళ్లారు. సో, ఈ విధంగా ఒక 56 అలా అయితే ఒక 90 పైన అలా అయితే పెరిగాయి ర్యాంక్స్. సో, 124 సీట్లకు మీకు ఎక్కడి వరకొచ్చింది బీసీఏ లిస్ట్‌లో 220 వరకొచ్చింది బీసీఏ లిస్ట్‌లో. సో, ఇప్పుడొచ్చిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కొద్ది చేంజెస్‌తోని మళ్ళీ ఫైనల్ లిస్ట్ వస్తుంది. సో, ఇప్పుడు కూడా ఓన్లీ బీసీఏ వాళ్ళను సెపరేట్ చేసి అందులో 220 వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఆ 220 దగ్గర 567 మార్క్స్ ఉన్నాయి. 567 ఓన్లీ ఏయూ. ఓన్లీ ఏయూలో బీసీఏలో 220. సో, లాస్ట్ టైమ్ లానే ఈసారి కూడా కొందరు ఓపెన్‌లో వెళ్తారు, ఆల్ ఇండియా కోటాలో వెళ్తారు. తెలంగాణకు వెళ్ళే ఆప్షన్ అయితే లేదు. ఇదొక్కటి మాత్రం నెగెటివ్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణకెళ్ళే ఆప్షన్ లేదు. ఆల్ ఇండియాకి కూడా లాస్ట్ టైమ్ అంతా వెళ్ళపోవచ్చు ఈసారి. సో, ఈ ఓవరాల్‌గా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ బీసీఏ కట్ ఆఫ్ నాకు అనిపిస్తుంది 565-570 ఉంటుంది. ఇది ఎలా చేసాం మనం మీకు చెప్పాం ఆల్రెడీ. 2023లో మనకు బీసీఏలో 220 ర్యాంక్ వరకు వచ్చింది బీసీఏలో. ఇప్పుడు అదే 220 ర్యాంక్ వరకు చూసుకొని 565-570 ఉండే అవకాశం అయితే ఉంది. కొంచెం పెరిగినా పెరగొచ్చు. సో, ఆ విధంగా. నెక్స్ట్ బీసీబీ చూసినప్పుడు 2023లో బీసీబీకి ఎక్కడి వరకు వచ్చింది? ఓన్లీ బీసీబీ ర్యాంక్ గనక మీరు చూసుకున్నప్పుడు 314 బీసీబీలో ఓన్లీ ఏయూ స్టూడెంట్‌లో వాళ్ళ లిస్ట్‌లోనే 314 ర్యాంక్ వరకొచ్చింది. కానీ ఉన్న సీట్లెన్ని 178 మాత్రమే. సో, ఈసారి కూడా పెద్ద సీట్లు పెరిగింది లేదు, పెరగట్లేదు. సో, యాజ్ ఇట్ ఈజ్ మనం అదే కంపారిజన్‌తోని వెళ్ళిపోవచ్చు. 314 మరి తక్కువ సీట్లున్నాయి ఎక్కువ వరకు ఎందుకొచ్చిందంటే కొందరు ఓపెన్‌లో వెళ్తారు. అండ్ కొందరు ఆల్ ఇండియా కోటా వెళ్లారు. కొందరు తెలంగాణ వెళ్ళొచ్చు మేబీ అప్పుడు. సో, ఆ విధంగా మీకు 178 సీట్స్ ఉన్న 314 వరకు వచ్చింది. ఎందుకంటే బీసీబీలో చాలా ఎక్కువ మంది ఓపెన్‌లో కూడా వెళ్తారు. సో, ఈసారి కూడా అలానే ఓపెన్‌లో వెళ్తారు. సో, అదే ర్యాంకు మనకు సేఫ్ ర్యాంక్. ఓన్లీ బీసీబీ వాళ్ళ లిస్ట్‌లో
చూసుకున్నప్పుడు ఈసారి 557 మార్క్స్ ఉన్నాయి. 314 ర్యాంక్ దగ్గర. ఏయూ, బీసీబీ వాళ్ళ ర్యాంకే చూస్తే 314 దగ్గర మనకున్నటువంటి మార్క్స్ 557. కానీ ఓవరాల్‌గా మనం దీనికి ఇస్తున్నటువంటి కట్ ఆఫ్ రేంజ్ ఎంత అంటే 555-560. 555-560 మీకున్నట్లయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వచ్చేసినట్టే అని కాదు, రానట్టే అని కాదు. వచ్చే అవకాశాలు 90% చెప్తా చూడండి. 90% ఉంటాయి అవకాశాలు ఖచ్చితంగా. చాలా ఎక్కువ అవకాశాలు ఏదో నోటికి వచ్చిన విధంగా కట్ ఆఫ్ చెప్పడం కాదు. చాలా లాజికల్ కట్ ఆఫ్ అన్నమాట ఇది. అందుకే నేను కూల్‌గా ఎంత టైం అయినా పర్లే అని వీడియో అయితే చేస్తున్నాను. అవసరం అనుకునే వాళ్ళు చూడండి. ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు చూడకండి. నేనెప్పుడు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయను. మనల్ని నమ్మి ఎక్కడైనా నమ్మకంతోనే వర్కౌట్ అయిద్ది. మీరిప్పుడే కాదు లైఫ్‌లో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. ఏదైనా వర్క్ చేసినా ఆ వర్క్‌ను లేకపోతే ఆ పర్సన్‌ను నమ్మితేనే ఆ వర్క్ చేయండి. సో, నెక్స్ట్ మనం చూసినప్పుడు బీసీసీ. బీసీసీలో 26 సీట్స్ ఉన్నాయి లాస్ట్ టైమ్. సో, ఈసారి కూడా అంతే ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ ఈ 26 సీట్స్ ఎక్కడి వరకొచ్చింది 26 ర్యాంక్ అంటే లాస్ట్ టైమ్ మనకు ఆ 26 ర్యాంక్ వరకైతే బీసీసీలో రావడం జరిగింది. మొత్తం సీట్స్ 18 ఉన్నాయి యాక్చువల్‌గా. కానీ 26 వరకొచ్చాయి. మిగతా 8 ఎందుకు ఎక్కువొచ్చాయంటే వీళ్ళు ఓపెన్ అయినా, ఆల్ ఇండియా కోటా అయినా, వేరే ఎక్కడైనా అడ్మిషన్ తీసుకొనుంటారు. సో, ఏయూ లిస్ట్‌లో మనకు 2023 ఏయూ లిస్ట్‌లో 26 ర్యాంక్ వరకొచ్చింది. కానీ ఉన్న సీట్లు 18. కానీ మిగతా 8 మంది ఎక్కడికెళ్లారు మరంటే వాళ్ళు బెటర్ ర్యాంక్స్ వచ్చిన వారు. ఇక్కడ ఏయూలోనే ఓపెన్‌లో ఎళ్ళుంటారు. ఆల్ ఇండియా కోటా ఎళ్ళుంటారు. తెలంగాణలో గాంధీ, ఉస్మానియా లాంటి వాటిలో ఛాన్స్ వచ్చిందేమో బహుశా. సో, అలా వెళ్లారు. సో, అదే 26 ర్యాంక్ దగ్గర ఈసారి చూస్తే 586 మార్క్స్ ఉన్నాయి ఈసారి. అదే 26 అలానే ఒక 8 మంది అటు ఇటు వెళ్ళిపోతారని చూసినప్పుడు. సో, అంత కూడా వెళ్ళే అవకాశాలు ఈసారి లేవు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా టఫ్ అయింది. తెలంగాణకు ద్వారాలు మూసుకుపోయాయి కాబట్టి మీకు అంత కూడా వెళ్ళే అవకాశం లేదు. 586 ఉందిప్పుడు. ఉన్న 18 సీట్స్‌కి మనం 26 కౌంట్ చేసినా కూడా 586 అంటే ఒక 8 మంది అటు ఇటు వెళ్ళిపోతారని చెప్పి. సో, 586 అంటే దీనికి మనం ఓవరాల్‌గా ఇస్తున్నటువంటి కట్ ఆఫ్ రేంజ్ 584-89. 584-589 ఉంటే చాలా వరకు మీకు సీటు వచ్చినట్లు అని మీరు భావించండి అని నా యొక్క ఉద్దేశం. అండ్ బీసీడీ చూస్తే బీసీడీలో పోయినసారి మనకు బీసీడీలో 438 ర్యాంక్ వరకు సీటొచ్చింది. 438 ర్యాంక్ వరకు బీసీడీలో సీట్ రావడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మంది ఓపెన్‌లో వెళ్తారు, ఆల్ ఇండియా కోటాలో వెళ్తారు, తెలంగాణకు వెళ్ళి ఉంటారు. 438 ర్యాంక్ వరకైతే వీళ్ళకి సీటొచ్చింది లాస్ట్ టైమ్. అండ్ ఇదే ర్యాంక్ దగ్గర ఈసారి చూస్తే 590 మార్క్స్ ఉన్నాయి. ఏయూ లిస్ట్‌లో ఓన్లీ బీసీడీ వాళ్ళని మొత్తం కౌంట్ చేస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ మనకు ఈ చెప్పినటువంటి ర్యాంక్ వరకు 438 ర్యాంక్ వరకు మనకి లాస్ట్ టైమ్ ఎక్కడైతే అయిందో అక్కడి వరకు కౌంట్ చేస్తే 590 మార్క్స్ ఉన్నాయి అక్కడ. సో, ఇంతకంటే కిందికైతే వెళ్ళదు. ఎందుకంటే పోయినసారే ఇంకా ఆల్ ఇండియా కోటాకి, తెలంగాణకి ఎక్కువెళ్లారు. సో, ఈ ర్యాంక్ కంటే ఇంకా కిందికి వెళ్ళదు. ఎట్టి పరిస్థితిలో వెళ్ళదు. మనం నార్మల్‌గా గెస్ చేసి చెప్పే మార్కులు కాదివి. మీకు అర్థం కావాలి లాజిక్ అని చెప్తున్నాను. సో, ఏముంది పోయినసారి కట్ ఆఫ్ చూసి దానికో 30, 20 యాడ్ చేసి చెప్దాం అనే కాన్సెప్ట్ కాదు. మనం ఎంత కష్టపడ్డాం, ఏ లాజిక్ చూసాం అనేది మీకు అర్థం కావాలి ఫస్ట్. అందుకోసం మంచిగా ఎందుకంటే అప్పుడప్పుడు మనం కొన్ని సిల్లీ కామెంట్స్ గమనిస్తుంటాం కామెంట్ సెక్షన్‌లో. సో, వీళ్ళు ఎంబీబీఎస్ చదవడానికొచ్చారా? అసలు వీళ్ళు ఎంబీబీఎస్ ఎగ్జామ్ ఎలా రాసారు? అని మనకు అర్థం కాదు. సో, అలాంటి వాళ్ళ కోసమే నేను ఇన్ని జాగ్రత్తలు చెప్పేది. సో, మీకు లాజిక్ అనేది అర్థం కావాలి. లాజిక్ అనేది అర్థం చేసుకునే బ్రెయిన్ ఉంటే మీరు ఎక్కడికెళ్ళినా కూడా మీకు తిరుగుండదు. యాక్చువల్‌గా నేను జనరల్‌గా ఇంత చెప్పను నేను ఎప్పుడైనా వీడియోలో. టక నాకు కావాల్సింది చెప్తాను. మీకు అర్థమవుతుంది వెళ్ళిపోతారు. కానీ అలా టక చెప్పేసినా కూడా మీకు కొన్ని పాయింట్స్ తెలియట్లేదు. సో, ఇప్పుడే కాదు ఫ్యూచర్‌లో కూడా కొన్ని వాల్యూస్‌లా ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఎప్పుడు నేను వీడియోని లాగ్ చేయను, చాలా సేపు చెప్పను, సుత్తి చెప్పను, సోది చెప్పను. మీకు తెలుసు ఆ విషయం. సో, ఈసారి చెప్తున్నా కొంచెం సహకరించగలరు. ఎందుకంటే నాకు చెప్పాలనిపిస్తుంది ఈసారి కాబట్టి చెప్తున్నా. సో, బీసీడీలో 585-590 వరకు కట్ అయ్యే అవకాశం ఉందని నేను అయితే గెస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మీరు సేవ్ చేసుకోండి. మనం సీట్లొచ్చాక మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ బీసీఈ. బీసీఈలో లాస్ట్ టైమ్ 71 సీట్స్ ఉన్నాయి బీసీఈలో. అండ్ ఏయూలో బీసీఈ లిస్ట్ చూస్తే 100 వరకు సీటొచ్చాయి. కానీ 71 సీట్లకే 100 ర్యాంక్ వరకు ఎలా వచ్చిందంటే మిగతాయి 29 మెంబర్స్ కొందరు అదే ఏఈలో ఓపెన్‌లో ఎళ్తారు కదా కొందరు. కొందరు ఆల్ ఇండియా కోటాలో వెళ్తారు కదా! కొందరు తెలంగాణకు వెళ్ళి ఉంటారు కదా! సో, పోయినసారి ఇంకెక్కువ వెళ్లారు. సో, ఈసారి ఉన్న 71 సీట్స్‌కి 100 ర్యాంక్ వరకు కూడా కొద్దిగా కష్టమే రావడం. 95 వరకు అలా వస్తుందేమో. కానీ ఆ 100 ర్యాంక్ వరకే మనం క్యాలిక్యులేట్ చేద్దాం.
సేఫ్ స్కోర్ అని చెప్పి. సో, అక్కడి వరకు 513 మార్క్స్ ఉన్నాయి ఈసారి. బీసీఈ వాళ్ళు 100 ర్యాంక్ వరకు 513 ఉన్నారు. ఈ 100 ఎందుకు తీసుకుంటున్నారు మీరు అని మీకు డౌట్ రావచ్చు. చెప్పా కదా! 100 ర్యాంక్ వరకు కట్ అయిపోయింది. కానీ ఉన్న సీట్లు 71 ఆ 71 యాక్చువల్ ఎక్కడి నుంచి ఓపెన్ కట్ ఆఫ్ నుంచి 71 కట్ చేసుకోవాలి మనం. సో, ఆ విధంగా చూస్తే మనకు టోటల్‌గా వచ్చినటువంటి ర్యాంకు 100. సో, ఈ 129 మెంబర్స్ మిగతా వాళ్ళు ఓపెన్‌కు అటు ఇటు వెళ్ళిపోయారు. సో, ఆ విధంగా 100 ర్యాంక్ వరకు చూస్తే 513 మార్క్స్ ఉన్నాయి. సో, మనం ఇచ్చే కట్ ఆఫ్ 510-515 ఈ మధ్యలో ఉంటే మీరు సేఫ్ అని భావించండి. సో, కాస్త క్లీన్‌గా చెప్తాను. ఎందుకంటే మనం ఎన్నో వృధా పనులు చేస్తాం. గంటలు టైం వేస్ట్ చేస్తాం. మంచి వాటికి ఒక 2, 3 మినిట్స్ వినొచ్చు. ఓపిక అనేది మంచి దానికి ఉండాలి యాక్చువల్‌గా. నేను ముందే మళ్ళీ చెప్తాను. ఎప్పుడైనా నేను ఎక్స్‌ట్రా ఉపన్యాసం ఇవ్వను. ఈసారి ఫస్ట్ టైమ్ ఇస్తున్నాను. మీరు కోఆపరేట్ చేయండి. సో, ఎస్సీ సీట్లు పోయినసారి మీరు చూస్తే 381 వరకు కట్ అయింది. ఎస్సీ ర్యాంక్ 381 వరకు కట్ అయింది. అండ్ వాళ్ళకున్న సీట్లు 265 కానీ 381 వరకు కట్ అయింది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఏమయ్యారు 120 మెంబర్స్ అంటే వాళ్ళు ఆల్ ఇండియా కోటా ఆర్ తెలంగాణ రకరకాల కారణాలతోని వాళ్ళు రకరకాల ప్లేసెస్‌కి వెళ్ళిపోయారు. సో, ఈసారి కూడా ఇంత ర్యాంక్ వరకే మనం కౌంట్ చేస్తే 509 మార్క్స్ ఉన్నాయి. కానీ మనం ఇచ్చే కట్ ఆఫ్ వీళ్ళకి 507-512 507-512 కట్ ఆఫ్ అయితే ఈ మధ్యలో ఉండొచ్చని మనం ఇస్తున్నాం. ఎందుకంటే ఎస్సీలో ఉన్న 271కు మీరు టక్కున లిస్ట్ తీసుకొని 271 వరకు క్యాలిక్యులేట్ చేశారనుకోండి. ఓపెన్ నుంచి 271 కట్ చేస్తే ఎలా? ఓపెన్‌లో ఉన్నవారు ఓపెన్‌లోనే వెళ్ళిపోతారు. వీళ్ళు తర్వాత రిజర్వేషన్ వాడినా కూడా ఎంఆర్‌సీతోని ఓన్లీ ఎస్సీ వాళ్ళనే తీసుకుంటారు. సో, అదన్నమాట. సో, ఈ ఎస్సీ కట్ ఆఫ్ అయితే దాదాపు 507-512 ఉండే అవకాశాలైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసినప్పుడు ఎస్టీ కట్ ఆఫ్ ఈసారి దాదాపుగా 470-475 ఉండే అవకాశాలు ఉన్నాయి. సో, ఎందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయంటే ఎస్టీలో 107 సీట్స్ ఉంటే పోయినసారి 124 ర్యాంక్ దాకా వచ్చింది. మిగతా 17 మెంబర్స్ ఓపెన్‌లో వెళ్ళడమో, ఇంకా నేను చెప్పా కదా 3 ఆల్టర్‌నేటివ్స్ వాటిలో వెళ్ళడమో జరిగింది. సో, ఇంతకంటే ఎక్కువైతే ఈసారి వెళ్లరు కదా! అదే 124 ఓన్లీ ఎస్టీ, ఏయూలో చూసినప్పుడు 472 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఓవరాల్‌గా కొంచెం ఆ పీరియడ్ అటు ఇటు కాస్త కలిపి 470-475 అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది మనకు దీనికి సంబంధించిన కట్ ఆఫ్ మొత్తం. సో, ఈ కట్ ఆఫ్ వరకు మీకు వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అండ్ ఎస్‌వీఈ చూద్దాం. ఎస్‌వీఈ చూస్తే ఈ ఓపెన్ మాత్రం నేను డైరెక్ట్ చెప్తాను. ఓపెన్ 585-590 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది ఓపెన్. 585-590 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓపెన్‌లో ఈ విధంగా కట్ అయితే అవుతుంది. దాదాపు ఈ రేంజ్‌లో ఉంటుంది. కొంచెం తగ్గొచ్చు, కొంచెం పెరగొచ్చు. అండ్ బీసీఏ చూస్తే బీసీఏ ఈసారి 552-557 552-557 అండ్ వీళ్ళకి ఎందుకు ఇలా ఇచ్చామంటే వీళ్ళకి 152 ర్యాంక్ దగ్గర వీళ్ళకి కట్ ఆఫ్ అయిపోయింది పోయినసారి. 152 ర్యాంక్ దగ్గర ఈసారి మీరు చూసినప్పుడు 555 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఓవరాల్‌గా వీళ్ళ కట్ ఆఫ్ ఎంత ఇచ్చాం 552-557 అయితే వీళ్ళ కట్ ఆఫ్ మనం ఇవ్వడం జరిగింది. బీసీబీ చూసినప్పుడు నెక్స్ట్ బీసీబీలో వీళ్ళకు 271 ర్యాంక్ వరకు కట్ అయింది. వీళ్ళకున్న సీట్లు 125 మాత్రమే. అంటే మిగతా ఎక్స్ట్రా మెంబర్స్ అంతా ఎటెళ్లారంటే ఓపెన్ లేకపోతే తెలంగాణ లేకపోతే రకరకాల కారణాలతోని రకరకాల ప్లేసెస్‌లోకి వెళ్ళిపోయారు. సో, వీళ్ళ ర్యాంక్ ఎక్కడి వరకు చూడాలి మనం 271 వరకు చూడాలి. ఈసారి కూడా ఇలానే ఇంత వెళ్ళిపోరు ఇంకా నిజం చెప్పాలంటే ఈసారి కాస్త తక్కువ వెళ్ళిపోతారు. ఈసారి కొంచెం టఫ్ మీకు ఎస్‌వి అయినా, ఏయూ అయినా. 271 ర్యాంక్ దగ్గర 552 మార్క్స్ ఉన్నాయి. మనం ఇచ్చే ఓవరాల్ 550-555 దీన్ని బేస్ చేసుకొని కొంచెం గ్రేస్ మార్క్స్ తీసుకొని అటువైపు, ఇటువైపు ఈ విధంగా కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ప్రతిసారి నేను డైరెక్ట్ ఇస్తాను. డైరెక్ట్ ఇదెలా వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. అందుకే కొంచెం క్లియర్‌గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మనకు ఏంటి బీసీసీ చూస్తే బీసీసీలో 13 సీట్స్ ఉన్నాయి. కానీ 23 మెంబర్స్‌కి సీటొచ్చింది. 23 ర్యాంక్ వరకు అందరికి సీటొచ్చింది. ఎలా అంటే ఆ మిగిలిన 10 మంది ఎటెళ్లారంటే వాళ్ళు మేబీ ఓపెన్ వెళ్ళొచ్చు, ఆల్ ఇండియా కోటా వెళ్ళొచ్చు, తెలంగాణ వెళ్ళొచ్చు. కానీ మనకు ఆ లిస్ట్‌లో బీసీసీ లిస్ట్‌లో 23 మెంబర్స్ సీటొచ్చింది. ఇప్పుడు అదే వస్తుందనుకుంటే ఆ 23 ర్యాంక్ దగ్గర 502 ఉంది. 502 ఉంది కాబట్టి మనం కొన్ని మార్కులు అటు ఇటు కలిపేసుకొని
500-505 అయితే కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది కట్ ఆఫ్ చేసే ప్రాసెస్ అన్నమాట ఇది కంప్లీట్‌గా. కట్ ఆఫ్ ఎలా డైరెక్ట్ చెప్పేస్తారు, ఊహించి చెప్పేస్తారంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో, నేను ఇలా ప్రతి క్యాస్ట్ ఒక్కొక్కటి కట్ ఆఫ్ నేను సెపరేట్ చేస్తూ చేయడం నాకెంత వర్క్ అయి ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే నేను ఏ అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్ అయితే ప్రెజెంట్‌గా వాడట్లేదు. ఫ్యూచర్‌లో వాడే అవకాశాలు కూడా ఉన్నాయి వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్. సో, అప్పుడు ఆ మ్యాటర్ వేరే ఉంటుంది. సో, నేనైతే ఇది మాత్రం మాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. బీసీడీ చూసినప్పుడు బీసీడీ 87 సీట్స్ ఉంటే 157, 157 ర్యాంక్ వరకొచ్చింది. మిగతా వాళ్ళు ఇంకెటెళ్ళి ఉంటారో నేను పదే పదే చెప్పాను కాబట్టి మీకు అది అర్థమై ఉంటుంది. సో, 157 ర్యాంక్ దగ్గర ఈసారి 556 మార్క్స్ ఉన్నాయి. మనం ఓవరాల్‌గా దీన్ని ఎంత ఇస్తున్నామంటే కట్ ఆఫ్ 550-560 ఇస్తున్నాం. వీళ్ళకి పోయినసారి 497 కట్ ఆఫ్. సో, ఎన్ని మార్కులు పెరిగాయో మీరు చూసుకోవచ్చు. మార్కులైతే కాస్త ఎక్కువగానే పెరిగినట్టయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బీసీఈ చూసుకుంటే బీసీఈలో 140 ర్యాంక్ వరకొచ్చింది లాస్ట్ టైమ్. వీళ్ళకున్న సీట్లయితే దాదాపు 140 వీళ్ళకు ర్యాంక్ వరకొచ్చింది. అండ్ అదే 140 ర్యాంక్ దగ్గర చూస్తే 538 మార్క్స్ ఉన్నాయి. 538 మార్క్స్. సో, వీళ్ళకి ఓవరాల్‌గా మనం ఇస్తున్నటువంటి కట్ ఆఫ్ 535-540 అయితే కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్సీ. ఎస్సీ కేటగిరీలో మనకు లాస్ట్ టైమ్ వీళ్ళకి ఎక్కడి వరకొచ్చింది 257 ర్యాంక్ వరకొచ్చింది. ఓన్లీ ఎస్సీ లిస్ట్‌లో 257 ర్యాంక్ వరకొచ్చింది. అండ్ ఉన్న సీట్లు మాత్రం 180, 190 వరకైతే ఉన్నాయి అంతే. సీట్లున్నాయి, తక్కువనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎందుకొచ్చిందంటే మిగతా వాళ్ళు రకరకాల కౌన్సెలింగ్‌లో సీట్ కొట్టారు. సో, 257కి ఇప్పుడు 506 మార్క్స్ ఉన్నాయి. 257కి సరి 506 మార్క్స్ ఉన్నాయి. మనం ఓవరాల్‌గా ఇస్తున్నటువంటి కట్ ఆఫ్ 505-510 ఈ రేంజ్‌లో ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ఏదైనా మిరాకిల్ జరిగి కొంచెం ఎక్కువగా, తక్కువగా అయ్యే అవకాశాలు ఉండొచ్చేమో. ఆల్మోస్ట్ అయితే ఇలానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్టీ. ఈ ఎస్టీలో 110 వరకు కట్ అయింది లాస్ట్ టైమ్. 110 వరకు. అంటే ఏ 110 ఏయూనా, ఎస్వీనా ఓవరాల్ లిస్ట్‌లోనా అంటే కాదు. ఓన్లీ ఎస్వీలో. ఓన్లీ ఎస్వీ, ఎస్టీ వాళ్ళ లిస్ట్ చేస్తే అందులో 110 వరకు కట్ అయింది లాస్ట్ టైమ్. కానీ ఉన్న సీట్లు 75. మిగతా 35 మెంబర్స్ అదే ఎస్వీలో ఓపెన్ ఆర్ ఆల్ ఇండియా కోటా ఆర్ తెలంగాణకి ఎళ్ళుంటారు. ఓకే. సో, ఈసారి అదే 110. ఈ 110 ర్యాంక్ వరకు రావడం కూడా కష్టమే నాకు తెలిసి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా ఫుల్ టైట్ అయిపోయింది. అక్కడ వేరే స్టేట్ వాళ్ళొచ్చారు. తెలంగాణ చూద్దామంటే అక్కడ నో ఛాన్స్. సో, ఇక్కడ ఈ 110 కాస్త ఈసారి నాకు తెలిసి 105 కూడా కావచ్చు ఆర్ 100 కూడా కావచ్చు. సో, ఈ విధమైనటువంటి సిట్యుయేషన్‌లయితే ఉన్నాయి. ఇంకా మనం సేఫ్ సైడ్‌గా 110 తీసుకుంటున్నాం. 110 దగ్గర 461 మార్క్స్ ఉన్నాయి. కానీ మనం ఓవరాల్‌గా వీళ్ళకి ఇస్తున్నటువంటి కట్ ఆఫ్ దాదాపు 460-465, 465 వరకైతే కట్ ఆఫ్ ఉండొచ్చని మనం అనుకునేది. సో, ఇది అన్నమాట. దీని ఒక లిస్ట్ కూడా మీకు ఇక్కడ చివర్లో ఇస్తున్నాను. స్క్రీన్‌షాట్ తీసి దగ్గర పెట్టుకోండి. సో, మీకు కట్ ఆఫ్ ఈ రేంజ్‌లోకొచ్చే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు. ఫైనల్ కట్ ఆఫే అనుకోండి. సో, రౌండ్ 4లో కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి కట్ ఆఫ్స్. ఓన్లీ రౌండ్ 3 వరకు ఈ కట్ ఆఫ్స్ అయితే ఉండే అవకాశం ఉంది. రౌండ్ 4 అది స్ట్రే వేకెన్సీ కాబట్టి అక్కడ కొన్ని కట్ ఆఫ్‌లు చాలా తక్కువగా ఉండొచ్చు ఒక్కొక్కసారి. అప్పటి వరకు సీట్ రాని వాళ్ళకి సీట్ ఇస్తారక్కడ. సో, ఈ రౌండ్ మనకు ఓవరాల్ కట్ ఆఫ్ అన్నమాట ఇది. ఈ మార్క్స్ వరకు మీకుంటే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ.